పిఠాపురం 3వ వార్డు నందు దళిత ద్రోహి అనే ప్రోగ్రాం కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు అని ఎన్నో పగడ్బాలు పలికిన ఆయన ఈరోజు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి కరోనా టైంలో మాస్క్ అడిగిన దానికి ఆయన్ని పిచ్చోన్ని చేసి నడి రోడ్డు మీద నిలబెట్టి ఆయన చనిపోయేలాగా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మన కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆదేశానుసారం ఇంకో విషయం చెప్పాలి. కందికుంట వెంకటప్రసాద్ అంటానట్లే ఒక వర్గానికి ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు. మనం గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చూస్తా అంటే దళితులకు అన్యాయం జరిగితే దళిత బిడ్డగా కనపడతాడు. ముస్లింస్ కు సామాజిక వర్గానికి ఏదన్నా ఇబ్బంది కలిగితే వాళ్ళ ముస్లిం సామాజిక వర్గంగా ఉంటాడు. అలాగే మైనార్టీలు అంటే క్రిస్టియన్లకు, అలాగంటే హిందువులు అంటే వీళ్ళు. ఆయనకు కుల మత వర్గ భేదాలు ఏమి లేకోకుండా ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా తన పరిపాలనను అందిస్తున్నటువంటి గౌరవ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి ముఖ్యంగా ఈ దళిత సోదరులు సైదాపురంలో ఉన్నటువంటి దళితవాడ తరపున మేమందరం కలిసి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం దళిత వాడల్లో ఈ కార్యక్రమం చేయాలన్నప్పుడు మా ప్రియతమ నాయకులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఒకే విషయం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అనంతపూర్ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 220 మంది దళితులను కేవలం ఎస్సీలు అంటే మాల మాదిగలు మాత్రం ఊచకోత చంపి పారేసినారు అనేది మాత్రం కరెక్ట్ అయిన పదం. ఎందుకంటే చంపబడ్డారంటేనే సరే, ఏ విధంగా చంపబడ్డారంటే మానసికంగా కృంగిపోయేటట్లు. ఉదాహరణకు ఒక అనస్థియన్ డాక్టర్ సుధాకర్ గారు, ఆయన వైజాగ్ లో ఉంటారు. కరోనా కాలంలో ఆయన పీపీ కిట్ అడిగిన దానికి ఆయన్ను ఒక పిచ్చివాడిగా చేసి నడి రోడ్లో పెడరెక్కలు వెనికి విరిచి నడి రోడ్లో ఆయనకు మతి స్థిమితం లేకోకుండా చేసి ఆయనకు మెంటల్ పట్టిందనిసింది. మానసికంగా రోడ్లో నీచంగా ఒక దొంగను కూడా ఆ విధంగా చూసిండ్రేమో. అంత ఒక దళిత బిడ్డను అన్యాయంగా సుధాకర్ గారిని పొట్టన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా ఆయన ప్రభుత్వంలో రాజమండ్రిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కూడా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి దౌర్భాగ్యము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆనాడు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఇన్ని హత్యలు ఇప్పటికి కూడా వాళ్లకు కనీసం ఈ దళితుల సామాజిక వర్గాలు వాళ్లకు ఏమైనా చేద్దామని లేదు. కానీ వీళ్ళు ఎదక్కోకుండా వీళ్ళను ఎస్సీ ఎస్టీ వాళ్ళు వీళ్ళకు ఓటు వేయలేదని చెప్పింది ఒక దుర్మార్గమైనటువంటి కక్షతో మాదిగా మాల సోదరులను నిర్దాక్షిణంగా అసలుకు వాళ్ళు ఏ రకంగా కూడా ఎదక్కోకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యంని కానీ సుధాకర్ది కానీ ఇంకా 220 ఈ పక్కనే మనకి ఎదురుగానంటే పులివెందుల అక్కడ మంగమ్మ అనే ఒక ఆమె ఉంది, ఒక మహిళ ఎస్సీ మాదిగా మహిళ. ఆమెను ఏ విధంగా ప్రశ్నించిన దానికి ఏ విధంగా చేసినారంటే ఆమెను బట్టలు ఇప్పేసి నడి రోడ్లో పొలాల్లో చంపి పారేసినారు. ఇంత కఠినంగా ఉన్నారు. అప్పుడు మన కదిరి ప్రాంతం నుంచి కూడా ఎంతో మంది దళితులు అక్కడికి వెళ్ళి అక్కడ ఈ సంఘటన ఎదుర్కొన్నారు. ఆ రోజు వచ్చిందే హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు పులివెందులకు వెళ్ళి చేశారు. ఇప్పటికి కూడా దిక్కు మొక్కు లేకోకుండా వాళ్ళలో పశ్చాత్తాపం అనేది లేదు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భాల్లో ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఏమంటే రాబోయే ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వానికి వాళ్ళు అఖండమైనటువంటి మెజార్టీని తీసుకొని వచ్చి కూటమిని గెలిపించినారు. ఒక్క విషయం గుర్తించుకోవాలా, ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులకు కానీ ప్రజానికానికి అందరూ గుర్తుపెట్టుకోవాలా,
మాకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ ఏదైనా సక్రమంగా జరిగినాయంటే ఒక్క టీడీపీ ప్రభుత్వంలోనే. అందులో కదిరి నియోజకవర్గంలో ఏదైనా దళితులకు న్యాయం జరిగిందంటే కందికుంట వెంకటప్రసాద్ గారు ఉండి అండగా వెంట ఉండి చేసినాడని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఎవరులే, ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో చాలా మంది ఎడం చేతికి కుడి చేతికి తెలియకోకుండా ఇప్పుడు ఫ్లెక్సీలు కూడా వేసుకునే వాళ్ళ మహానుభావులు ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళల్లో రియలైజేషన్ అనేది లేనే లేదు. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎవరు కూడా బాగుపడకూడదు, అందరూ సర్వనాశనం అయిపోవాల ఆయనకి. ఎందుకంటే ఆ కక్ష జగన్కి, ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రము జగన్ కు ఓటు వేయలేదని చెప్పింది ఆయనకు చాలా కక్ష పట్టేసి, అందుకు అప్పుడు ఎవరైతే ప్రశ్నించినారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా 220 మందిని నిష్కారణంగా చంపి పారేసినాడు. కాబట్టి ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలా, ఆ రోజు మీరు ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వానికి అఖండమైనటువంటి మెజారిటీ ఏ విధంగా తీసుకొని వచ్చి కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎట్లా ఏ విధంగా అయితే మీరు ఆశీర్వదించినారో భవిష్యత్తులో కూడా మీకు అండదండగా రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ కానీ బడుగు బలహీన వర్గాలు సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా కందికుంట వెంకటప్రసాద్ గారు ఉంటారనేసి ఈ రోజు ఇక్కడ సైదాపురం ఎస్సీ కాలనీలో ఎందుకు ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఈ నెలలో 19వ తేదీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య గావించబడ్డారు, డోర్ డెలివరీ చేశారు. రెండవది ఈ నెల 21వ తేదీ అంటే మే 21వ తేదీ వచ్చింది డాక్టర్ సుధాకర్ గారిని నీచాతి నీచంగా మానసిక స్థితి లేకోకుండా ఆయన్ను చంపబడ్డారు. కాబట్టి ఈ ఇద్దరి హత్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వము మా నియోజకవర్గం నుంచి కందుకుంట వెంకటప్రసాద్ గారి ఆదేశానుసారం ఈ సైదాపురం దళిత వాడల్లో అందరినీ సామాజికంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కదిరి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా భవిష్యత్తులో కూడా ఇంట వంట కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనేసి మీరు ఒక్కసారి ఎట్లా ఏ విధంగా అయితే ఆశీర్వదించినారో తిరిగి వచ్చే ఎలక్షన్ లో కూడా మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా ముందు మాదిరి చైతన్యమై మీరు అఖండమైనటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపిస్తే మీకు జరగబో భవిష్యత్తులో మీకు ఇంటికి కాపలాగా ఉంటారనేసిందే కందికుంట వెంకటప్రసాద్ అనేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మరియు కందికుంట వెంకటప్రసాద్ గారికి నా చుట్టూ ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కదిరి నియోజకవర్గం శాసనసభ్యుడైనటువంటి మన వెంకటప్రసాద్ అన్న గారికి కదిరి నియోజకవర్గంలో కష్టం అంటే పలికే వ్యక్తి, ఆకలితో ఉన్నామంటే పలికే వ్యక్తి, అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చే వ్యక్తి ఏకైక వ్యక్తి మన వెంకటప్రసాద్ అన్నే. అన్నగారికి ఒకటే చెప్తున్నాం, 2019 నుంచి 2024 వరకు దళిత కుటుంబాల్లో కన్నీళ్లు మాత్రమే నిలబడినాయి. ఎంతో మంది